అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 64 లక్షల ఓట్లు రద్దయిపోయేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సుమారు ఎన్ని ఓట్లున్నాయి మొత్తం అంటే దగ్గర 3,38,26,26,448 ఓట్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే దీంట్లో సుమారు 63,50,000 మంది నుండి 64 లక్షల మందికి సంబంధించినటువంటి ఓట్లు రద్దయిపోయేటటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఆల్రెడీ మొత్తం లెక్క కూడా తెరపైకి వచ్చినటువంటి సిచ్యువేషన్. అంటే ఎంతమంది ఓట్లు పోబోతా ఉన్నాయి, ఏ విధంగా ఓట్లు పోబోతా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు లెక్కలతో సహా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. దాదాపు ఎందుకు ఓట్లను తొలగించేటటువంటి కార్యక్రమం చేసిన ఏం కథ అనేది మాట్లాడుకుంటే, మరణించిన వారు అంటే డిక్రీజ్ ఎందుకు చేసిరు, ఓట్లు ఎందుకు క్యాన్సిల్ చేసిరు అంటే మరణించిన వారు లెక్క మనం చూసుకుంటే దాదాపు 7,28,000 మంది సుమారు మరణించిన వారు ఉన్నారట. మరణించిన వారికి సంబంధించినటువంటి ఓట్లు 7,28,000 మందికి సంబంధించినటువంటి ఓట్లను ఎస్ఐఆర్ మొత్తం కూడా తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా లెక్క చేస్తే సుమారు మరణించిన వారు డిక్రీజ్డ్ సుమారు 7,28,000 మందిని తొలగించారు. ఇది మొదటి పాయింట్. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి శాశ్వతంగా ఇల్లు మారిన వారు, పర్మనెంట్లీ షిఫ్టెడ్. ఇప్పుడు శాశ్వతంగా ఇల్లు మారిన వారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. మా జిల్లా నుండి నేను హైదరాబాద్కి వచ్చినా అనుకో, హైదరాబాద్లో నేను ఇల్లు కొన్న తర్వాత మా జిల్లా నుండి నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతా. హైదరాబాద్లో ఓటర్ ఐడి తీపించుకుంటా, హైదరాబాద్లో ఆధార్ కార్డ్ షిఫ్ట్ చేసుకుంటా, కంప్లీట్ హైదరాబాద్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్లో ఉంటా. అప్పుడు నేను జయశంకర్ భూపాలపల్లిలో కూడా నా ఓటు ఉంటే, ఇక్కడ హైదరాబాద్లో కూడా నా ఓటు ఉంటే భూపాలపల్లికి సంబంధించినటువంటి ఓటుని తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తారు. అంటే శాశ్వతంగా జిల్లా నుండి లేదా శాశ్వతంగా రాష్ట్రం నుండి వేరే దగ్గరికి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు, కొంతమంది ఇప్పుడు గల్ఫ్ కార్మికులు ఉంటారు, గల్ఫ్కి వెళ్ళిపోతారు, దాదాపు 5-10 సంవత్సరాలు మొత్తం గల్ఫ్లోనే ఉంటారు. ఇంకొంతమంది తెలంగాణ నుండి వైజాగో, విజయవాడో లేకపోతే బెంగళూరులోనే వేరే రాష్ట్రంలో ఏదైనా జాబ్ వస్తే అక్కడికి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే పర్మనెంట్గా ఎవరైతే షిఫ్ట్ అయిపోయారో, పర్మనెంట్ ఎవరైతే వెళ్ళిపోయినారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓటుని కూడా మొత్తానికి తొలగించేటటువంటి కార్యక్రమం చేసిరు. పర్మనెంట్గా షిఫ్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు సుమారు 14,85,000 ఓట్లను తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే శాశ్వతంగా ఇల్లు మారిన వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు 14,85,000 ఓట్లు రద్దయిపోయినటువంటి పరిస్థితి. ఫస్ట్ ఏమో చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించిన ఓటు 7,28,000 మందికి ఫస్ట్ రద్దు చేసిరు. ఆ తర్వాత శాశ్వతంగా ఇల్లు మారినటువంటి వాళ్ళ, పర్మనెంట్గా షిఫ్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించిన ఓట్లు 14,85,000 ఓట్లు. చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు లెక్క చెప్తున్నా. ఆ తర్వాత నకిలీ 2 చోట్ల ఉన్నటువంటి ఓట్లు, అంటే నకిలీ ఓట్లు, 2 చోట్ల ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర నుండి తెలంగాణకు బతకనికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. సో తెలంగాణలో వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోతారు. తెలంగాణలో ఓటు ఉంటుంది, ఆంధ్రాలో కూడా ఓటు ఉంటుంది. తెలంగాణలో ఎన్నికలు ఉన్నప్పుడు తెలంగాణలో ఓటేస్తారు, ఆంధ్రాలో ఎన్నికలు ఉన్నప్పుడు ఆంధ్రాలో కూడా ఓటేస్తారు. హైదరాబాద్లో ఓటు ఉండి ఊర్లో కూడా ఓటు ఉందనుకో, హైదరాబాద్లో ఓటేస్తారు, ఊర్లో కూడా ఓటేస్తారు. అంటే డూప్లికేట్ ఓట్లు, 2 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఓట్లు దాదాపు 4 లక్షల మందికి సంబంధించినటువంటి ఓట్లను ఇప్పటి వరకు తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే అఫీషియల్ లెక్క మనం ఒకసారి చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే దాదాపు 23 నుండి 24 లక్షల మందికి సంబంధించినటువంటి ఓట్లను ఇప్పటి వరకు తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు. ఇంకా దాదాపు ఎంత కాదన్నా కూడా ఒక 40 లక్షల ఓట్లు రద్దయిపోయేటటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి. మరి ఓట్లు రద్దు కావడం ఏంది, రద్దు కావడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంది, ఏం జరిగి ఉండొచ్చు అనేటటువంటి అంశం పైన కూడా చాలా మంది ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి సర్వే చాలా క్లియర్గా జరిగింది. స్పెషల్ ఇంటెంటివ్ రివిజన్ అని చెప్పి ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఓట్ల జాబితాకి సంబంధించిన సర్వే జరిగింది. ఇంటింటికి ఎస్ఐఆర్ అధికారులు పోయినారు, సర్వే చేసిరు. ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఇంట్లో ఎంతమందికి ఓట్లు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుండి ఓట్లు వేస్తున్నారు, ఏం కథ, మీ బాబు ఎక్కడ ఉంటాడు, మీ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగేటటువంటి కార్యక్రమం చేసిరు. ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఫామ్స్లో మొత్తం పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా తీసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరెవరైతే ఎస్ఐఆర్ ఫామ్లో గనక ఎవరైతే నింపలేదో, ఎవరెవరైతే ఎస్ఐఆర్ ఫామ్ని కనుక పూర్తి స్థాయిలో ఫిల్ చేయలేదో వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు రద్దయిపోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లను పూర్తి స్థాయిలో తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు అనేది కూడా కొంత నేను తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసిన. ఒక్కసారి మనం క్లియర్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ఓట్లు లెక్క మీకు చెప్పిన
దాదాపు 3,38,26,448 ఓట్లు ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో సుమారు ఇప్పటి వరకు అంటే ప్రస్తుతం కంప్యూటర్లో ఉన్నటువంటి ఓట్లు అంటే ఇప్పటిదాకా ప్రస్తుతం లెక్కున్నటువంటి ఓట్లు అంటే లెక్కలోకి వచ్చినటువంటి ఓట్లు ఏంటి, మొత్తం డిజిటలైజేషన్ ఉన్నటువంటి ఓట్లు ఏంది, రాష్ట్ర వ్యాప్తంగా సేకరించినటువంటి ఫారంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓట్లు అంటే ఎస్ఐఆర్లో ఎవరెవరైతే ఫామ్స్ నింపిరో ఎస్ఐఆర్ ప్రక్రియలలో వచ్చినటువంటి ఓట్లు ఏంటంటే 2,64,30,494 ఓట్లు మొత్తానికి లెక్కలోకి వచ్చినాయి. దాదాపు తెలంగాణలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 3,38,00,000 ఓట్లుంటే లెక్కలోకి వచ్చినటువంటి ఓట్లు ఎన్ని? 2,64,00,000 ఓట్లు లెక్కలోకి వచ్చినాయి. అంటే దాదాపు ఒక 60 లక్షల ఓట్లు ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. 60 లక్షల కంటే పైన ఓట్లు రద్దయిపోయేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. సో దాదాపు 12వ తారీఖు వరకు, ఈ నెల 12వ తారీఖు, ఈ నెల 12 కాదనుకోండి, 12వ తారీఖు వరకు ఇంకా ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఫామ్స్ మీరు నింపొచ్చు. సో 17వ తారీఖు వరకు ఎస్ఐఆర్ ఫామ్స్ నింపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరెవరైతే ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఫామ్స్ ఫిల్ చేయలేదో, నింపలేదో ఇమీడియట్లీ ఎస్ఐఆర్ ఫామ్ని ఫిల్అప్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఆ ఫామ్స్ ఫిల్ చేస్తేనే మీ ఓటు ఉంటుంది, లేకపోతే మీ ఓటు మొత్తానికి క్యాన్సిల్ అయిపోయేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఓటు క్యాన్సిల్ అయితే పరిస్థితి ఏంది, మొత్తం పర్మనెంట్గా ఓటు రద్దు అయిపోతుందా ఏందని చెప్పి అడుగుతున్నారు. పర్మనెంట్ ఓటు ఏం రద్దు కాదు, ప్రస్తుతం తాత్కాలికంగా లెక్కలో మీ ఓటు ఉండదు. ఇప్పుడు ఓట్ల జాబితా నుండి మీ పేరు తొలగిస్తారు. ఆ తర్వాత 2-3 నెలల తర్వాత మళ్ళీ మీరు ఓటు అప్లై చేసుకునేటటువంటి కార్యక్రమం చేయాలి. మళ్ళీ మీరు ఓటు అప్లై చేస్తే అప్పుడు ఫ్రెష్ ఓటు కిందికి వస్తుంది, కొత్త ఓటర్ కిందికి మీరు వస్తారు. కాబట్టి మీకు ఉన్నటువంటి ఓటును మీరు కాపాడుకోవాలనుకుంటే ఇమీడియట్లీ మీరు ఏదైతే ఎస్ఐఆర్ ఫామ్ని నింపేటటువంటి కార్యక్రమం చేయండి, అప్లై చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. ఇది మీరు ఇమీడియట్లీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా దాదాపు 23 లక్షల మంది ఓట్లు ఇంకా అప్లై చేసుకోలేదట. ఎంత ఘోరం! 10 నుండి 12 లక్షల మంది, 23 లక్షల మంది వరకు ఉంటారట ఓటు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు. 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు దాదాపు 10-12 నుండి 23 లక్షల మంది ఇంకా ఓటర్లు అప్లై చేసుకునేటటువంటి కార్యక్రమం చేసుకోలేదట. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కూడా లక్షలాది మంది ఉన్నారట. సో ఇమీడియట్లీ మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓటు మీకు సంబంధించిన వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు, మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఓటు అప్లై చేసుకోవాలంటే వివిధ మార్గాలు కూడా మీకు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఓటు ఏ విధంగా అప్లై చేసుకునేటటువంటి కార్యక్రమం చేసుకోండి. కానీ ఇప్పుడు ఓటర్లకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా వచ్చినాయి. ఇగో అత్యున్నత ఓటర్లు ఉన్న జిల్లా హైదరాబాద్. దాదాపు హైదరాబాద్లో 47,36,669 ఓటర్లు ఉంటే మొదటి స్థానంలో ఉండగా రంగారెడ్డి జిల్లాలో 36,99,743 ఓటర్లు రెండో స్థానంలో ఉంది. అంటే దాదాపు హైదరాబాద్లో ఎక్కువ ఓట్లు ఉంటాయి. అంటే హైదరాబాద్లో ఎక్కువ ఓట్లు ఎస్ఐఆర్కి సంబంధించిన ప్రక్రియలో ఉంటే దాదాపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వేగంగా పనిచేస్తున్న జిల్లాలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆధిక్యంగా 94.30% డిజిటలైజేషన్ పనులు పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. వెనుకబడి ఉన్న జిల్లాలు హైదరాబాద్ జిల్లాలో కేవలం 58.58 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రస్తుతానికి చివరి దశలో ఉందట. ఈరోజు లాస్ట్ ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి సర్వే, ఎస్ఐఆర్కి సంబంధించిన ప్రక్రియ ఈ రోజుకి ఆఖరైపోతుంది. సో ఎస్ఐఆర్ ఫామ్స్ నింపని వాళ్ళు ఇమీడియట్లీ ఈ రోజు నింపేటటువంటి కార్యక్రమం చేయండి, లేకపోతే మీ ఓటు రద్దయిపోయేటటువంటి ప్రమాదం ఉండొచ్చు. హైదరాబాద్ మొత్తం వెనుకబడి ఉందట. రకరకాల పనులు ఉంటాయి, జాబ్కు పోతారు, ఆఫీస్ అని చెప్పి అట్లా ఇట్లా పోతూ ఉంటారు. కాబట్టి సో హైదరాబాద్ చాలా వెనుకబడి ఉందట. హైదరాబాద్ మొత్తం ఓటర్లు 47,36,069 ఓటర్లు అని చెప్పి చాలా క్లియర్గా లెక్కిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇంకో అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా హైదరాబాద్లో దొంగ ఓట్లు కూడా ఎక్కువనే ఉన్నట్టుగా కొంత గుర్తించేటటువంటి కార్యక్రమం చేసిరు. హైదరాబాద్లో ఉన్నటువంటి దొంగ ఓట్లను కూడా మొత్తానికి తొలగించేటటువంటి కార్యక్రమం చేసిరు. అంటే ఎక్కువ ఓట్లు సాధారణంగా హైదరాబాద్లోనే ఉంటాయి, ఎక్కువ శాతం ఓట్లు. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువ జిల్లాలు ఉన్నాయి, హైదరాబాద్లో నియోజకవర్గాలు కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో ఆ దొంగ ఓట్లను పూర్తి స్థాయిలో తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు. ఇంకా దొంగ ఓట్లు అంటే ఏందనేది ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 63,50,000 ఓట్లను తొలగించారు. మరో నివేదిక ప్రకారం సుమారు 71 లక్షల వరకు ASDD కేటగిరీ కింద తొలగించడానికి అధికారులు గుర్తించారు. ASDD అంటే ఏమిటి అంటే ఆబ్సెంట్, అందుబాటులో లేని వారు, షిఫ్టెడ్, ఇల్లు
మారిన వారు డెత్ అంటే చనిపోయినటువంటి వారు, మరణించినటువంటి వారు డూప్లికేట్ 2 చోట్ల ఓటు ఉన్నవారు. ఏఎస్డిడి అంటే మీకు అర్థమైంది, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్. ఈ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తానికి తొలగించేటటువంటి కార్యక్రమం చేసిరు. ఇగో లోపల ఉన్న ఓట్లు ఎనిమాలిసిస్, ఇవి కాకుండా ఫోటోలు సరిగ్గా లేకపోవడం, ఫోటోలు కూడా సరిగ్గా లేవట. కొన్ని ఓటర్ కార్డుల పైన ఫోటోలు సరిగ్గా లేకపోవడం, తప్పులు ఉండటం వంటి కారణాల వల్ల మరో 62 లక్షల ఫారాలతో లోపాలు గుర్తించారట. 62 లక్షల ఓట్లను కూడా కొంత లోపాలు గుర్తించారట. అంటే అప్డేట్ లేకపోవడమో, ఫోటో సరిగ్గా లేకపోవడమో, మిస్టేక్స్ ఉండటమో, తప్పులు ఉండటమో, ఈ రకంగా దాదాపు 62 లక్షల ఓట్లను కూడా గుర్తించేటటువంటి కార్యక్రమం చేసిరట. సో హైదరాబాద్లో మాత్రం పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కొంత తొలగించేటటువంటి కార్యక్రమం కూడా చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో సుమారుగా కేవలం హైదరాబాద్లోనే, ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఉన్న 47.36 లక్షల ఓటర్లలో ఏకంగా 18,74,641 ఓట్లను, సుమారు 39.58% ఓట్లు ఏఎస్డి కేటగిరీ కింద గుర్తించారు. అంటే మిగతా అక్కడ అందుబాటులో లేని వారు, ఆబ్సెంట్, ఇల్లు మారిన వారు, షిఫ్టెడ్ లేదా మరణించిన వారు డెత్ అని తెలిపారు. హైదరాబాద్లో 47.36 లక్షల ఓటర్లు ఉంటే 18,74,641 ఓట్లను, సుమారు 39.58% ఓట్లను ఏఎస్డి కేటగిరీ కింద గుర్తించిరట. అంటే హైదరాబాద్లో 18,74,000 మంది ఆబ్సెంట్ అయ్యారట, లేరట, కొంతమంది ఇల్లు షిఫ్ట్ అయిపోయారట, కొంతమంది చనిపోయారట. ఇట్లా 18 లక్షల ఓట్లను తొలగించేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది కూడా చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. ఆ తర్వాత ఆగస్టు 17, 2026 ఎన్నికల సంఘం అధికారికంగా ముసాయిదా ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ విడుదల చేస్తుంది. ఈ ముసాయిదా జాబితా వచ్చిన తర్వాత ఒకవేళ మీ ఓటు పొరపాటున రద్దయితే దీన్ని తిరిగి పొందేందుకు లేదా తప్పులను సవరించేందుకు సెప్టెంబర్ 16, 2026కు క్లెయిమ్లు అభ్యంతరం దాఖలు చేసుకోవడానికి అవసరం ఉంటుందట. ఒకవేళ మీ ఓటు ఈసారి కనుక పోయిందనుకో, అప్పుడు మళ్ళీ మీ ఓటు కావాలనుకో మీకు టైం ఇస్తారు. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? సెప్టెంబర్ 16వ తారీఖు వరకు మీకు టైం ఇస్తారు. అంటే మీ ఓటు ఎందుకు పోయింది, ఏడ మిస్టేక్స్ ఉన్నాయి, ఏం కదా, మీరు కేవైసీ చేయించరా లేదా, అప్డేట్ చేయించరా లేదా, మీ ఫోటో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే మీరు ఎస్ఐఆర్ ప్రక్రియ నింపిర్రా లేదా, ఇవన్నీ వ్యవహారాలు కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవి చూసుకుంటేనే మీకు వస్తారు, లేకపోతే మీ ఓట్లన్నీ రద్దయిపోయే అవకాశం ఉండొచ్చు. మళ్ళీ కొత్త ఓటర్ జాబితా కిందకే మీరు వస్తారు. నేను చెప్తున్నా కదా, ఓటు లేనివాడు ఇంకా అది వేస్ట్. ఓటు లేకపోతే మనిషే కాదన్నట్టు, ఇక బతుకున్న దండగా. కాబట్టి ఓటు హక్కు ఉంటేనే మన మనిషి కిందికి వస్తాం, లెక్క కిందికి వస్తాం. లేకపోతే ఏ రాజకీయ నాయకులు మనల్ని పట్టించుకోడు. రాజకీయ నాయకులు మన ఇంటికి వచ్చి మనకు దండం పెట్టేది, కాలు మొక్కేది ఓట్లు ఉన్నాయి కాబట్టి. అదే ఓట్లు లేకపోతే రాజకీయ నాయకుడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నీకు ఓట్లు ఉన్నాయి కాబట్టి, నువ్వు ఓటర్వి కాబట్టి నీకు హక్కు ఉంటుంది, నువ్వు ప్రశ్నించేటటువంటి తత్వం ఉంటుంది నీకు. నేను ఓటర్ని, ఎస్ నేను ఆ రాజకీయ నాయకుని ఓటేసి నాకు హక్కు ఉందని చెప్పి నువ్వు గట్టిగా ప్రశ్నించగలుగుతావు. నీకు ఏజ్ ఉన్నా నువ్వు ఓటు ఇంకా అప్లై చేసుకుంటలేవు అంటే ఇంకా వేస్ట్. నీకు ఏజ్ ఉండి ఓటు అప్లై చేసుకోకపోతే ఇమీడియట్లీ అప్లై చేసుకో, నీకు సమయం ఉన్నది అప్లై చేసుకోవడానికి. కాబట్టి ఓటు అప్లై చేసుకోండి. అట్లనే ఎస్ఐఆర్ ప్రక్రియ మీరు చేసిరా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. మీ ఓటు ఉందా, ఓటు తొలగించేటటువంటి కార్యక్రమం చేసిరా, ఏం కథ అనేది కూడా ఒక్కసారి మీరు తెలుసుకునేటటువంటి కార్యక్రమం లిస్ట్లో చెక్ చేసుకోండి, మీ పేరు ఉందా లేదా అనేది. ఏమన్నా పేరు లేకపోతే మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి. ఓటుని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చుకునేటటువంటి కార్యక్రమం చేయండి. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.